నమ్ముతున్నాను. అదేవిధంగా నా ఇల్లు కట్టడానికి కూడా చాలా సహాయపడ్డాడు దేవుడు అనేసి నమ్ముతున్నాను. ఏమీ లేని సమయంలో కూడా నాకు నిన్న మొన్న కూడా అసలు నాకు ఇల్లు కట్టడానికి, నాకు రేకులు వేయడానికి వేరే ఇంట్లో ఉంటున్నాను. కనీసం రేకులు వేయడానికైనా నాకు సహాయం చేయడా అనేసి అనుకున్నాను. నాకు వచ్చే జీతం 15,000 అవుతే నేను అక్కడ తినడానికి, ఇంట్లో పిల్లలకు పెట్టడానికి కూడా లేదు. మరి ఇక్కడికి రావడానికి ఛార్జీలకు లేవు. పాస్టర్ గారు, బుజ్జి నువ్వు రా, నేను వెళ్ళడానికి నీకు యాలకొలంగా ఒక 50 రూపాయలు ఇచ్చి పంపిస్తాలే అన్నాడు. అయినా కూడా 50 రూపాయలతో నేను ఎలా వెళ్తా బావా అనేసి అన్నాను. అదేవిధంగా డబ్బులు లేవు అనేసి బాధపడుతున్నావు కానీ మేడం గారు పిలిచి 2,000 రూపాయలు నాకు చేతిలో పెట్టారు, నువ్వు వెళ్ళమ్మా అనేసి. అది నేను అసలు ఇంకా ఆ కార్యాన్ని నేను చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. సో దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. ఈ గొప్ప కార్యాన్ని కూడా, అదేవిధంగా రేపు జరగబోయే కార్యాన్ని కూడా చాలా వర్ధిల్లాలని నేను చాలా ఆశపడుతున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను.